శ్రీమౌద్గల్య శ్రీవత్ససగోత్రజాతౌ శ్రీ అప్పలార్యరత్నమార్య తనుభవౌ ద్వౌ శ్రీమత్సటారిచరణాంబుజచంచరీకౌ శ్రీరంగరామానుజ దేశికౌ స్తుమః. జలే రక్షతు వారాహః స్థలే రక్షతు వామనః అటవ్యాం నారసింహస్య సర్వతః పాతు కేశవః. భగవద్బంధువులారా, లక్ష్మీ నృసింహ సహస్రనామ స్తోత్రంలో మనం 44 నామములు చెప్పుకుని తరువాత దాంట్లోకి వస్తున్నాం. అంటే 8వ శ్లోకంలో అడుగు పెడుతున్నాం. భూతావాసాయ భాసాయ శ్రీనివాసాయ ఖడ్గిని ఖడ్గజిహ్వాయ సింహాయ ఖడ్గవాసాయ తే నమః ఖడ్గవాసాయ తే నమః. మనకి నృసింహ సహస్రనామ స్తోత్రమే కాదు, అన్ని సహస్రనామ స్తోత్రాల్లో కొన్ని పదాలు పునరుక్తుల్లా కనిపిస్తాయి. అది సాధారణంగా సూచనలు పునరుక్తులాగే కనిపిస్తాయి. కానీ కొంచెం దృష్టి పెట్టినట్టయితే వ్యాఖ్యాతలు చాలా అందంగా చెప్పారు. సందర్భాన్ని బట్టి ఈ నామమునకు వ్యుత్పత్తి వేరే ఉంటుంది, విశేషణం వేరే ఉంటుంది, వివరణ ఉంటుంది అని చెప్పి. ఇప్పుడు కూడా అలాంటిదే సింహ అన్న పదం మళ్ళీ పునరుక్తి. చూద్దాం ఏమిటన్నది. అంటే భూతావాసాయ, ఓం భూతావాసాయ నమః. అలాగే భాసిన్, ఓం భాసినే నమః. తరువాత శ్రీనివాస, ఓం శ్రీనివాసాయ నమః. ఖడ్గిన్, ఓం ఖడ్గినే నమః. ఖడ్గజిహ్వ, ఓం ఖడ్గజిహ్వాయ నమః. సింహ, ఓం సింహాయ నమః. ఖడ్గవాస, ఓం ఖడ్గవాసాయ నమః. ఒక్కొక్క నామాన్ని చూద్దాం మళ్ళీ ఇప్పుడు. భూతావాస, ఓం భూతావాసాయ నమః. ఆవాసం అంటే అర్థం ఏమిటి? వస అంటే నిలచి ఉండుట, రక్షణతో ఉండుట, ఆనందముతో ఉండుట. ఆవాసం అంటే ఏత్యా వసంతి ఏతి ఆవసంతి అస్మిన్ ఇది ఆవాస. దీని యందు నిలచి ఉంటారు. అంటే మనం టెంపరీగా క్యాంప్ ఉన్నాం అనుకోండి, అది ఆవాసం అనరు, అది కూడా ఆవాసమే. కానీ మనకు అన్ని రకాల సదుపాయాలతోటి ఉన్నామనుకోండి, వసతి ఆవాస అలా మిగులుతుంది అక్కడ. భూతానాం ఆవాస భూతావాస. ఆవాసం అంటే ఉత్పత్తి స్థానము. మనం అక్కడ ఉండి అంటే పర్మనెంట్ అడ్రస్ అంటారే మన వాళ్ళు, దాంట్లో చెప్పి అలాగా అక్కడ జన్మిస్తాం, ఎదుగుతాం, నిలబడి ఉంటాం. మనం ఇతర చోట్లకి పెడతాం, అక్కడ తాత్కాలికంగా. అందుకని మనం ఏం చేస్తుంటాం, సంకల్పం చెప్పేటప్పుడు స్వగృహి అని మనం కొత్తగా చెప్తాం, ఆవాసం అనే చెప్పాల్సి ఉంటుంది. ఇలా చాలా మార్పులు వచ్చేసాయి అనుకోండి. ఆవాసం అంటే అక్కడే జన్మించి నిలిచి ఆనందాన్ని అనుభవించాలి. ఈయన భూతావాస, సకల భూతములకి కూడా ఆవాస స్థానము, ఉత్పత్తి స్థానము. ఎంచేత దీనికి తైత్తిరీయోపనిషత్తు చాలా అందంగా చెప్పింది. ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాత్ వాయు వాయోరగ్ని అగ్నేరాప ఆప పృథివీ అంటూ అద్య పృథివీ ఇలాగా ఆయన నుంచే మొత్తం అన్నీ ఒక్కొక్కటి ఆవిర్భవిస్తూ వచ్చాయి. అంటే ఈ పంచభూతములన్నిటికీ కూడా వాసస్థానం ఇదనమాట పరమాత్మ. భూతావాస, భూతేషు ఆవసతి ఇది భూతావాస అని చెప్పి, అంటే సకల భూతములు కూడా ఈయన యందే నిలిచి ఉంటాయి. అది కూడా చెప్తున్నాడు స్వామి, స్వయంగా చెప్పాడు. యోమాం సర్వేషు భూతేషు స్థితం ఆత్మానం ఈశ్వరం హిత్వా అచ్చాం భాజనే మోహాతు భస్మన్యేన జుహోతి సహ. ఒరే బాబు, నేను సకల భూతములలోనూ ఉన్నాను, సకల భూతములు నా నుంచే వచ్చాయి అన్న భావన మరిచిపోయి, ఎవడైతే కేవలము నేను అర్చన చేస్తున్నాను అనుకుంటూ దీపాలు వెలిగించేవాళ్ళు, హోమాలు చేసేవాళ్ళు దాంట్లో చేస్తూ పెడితే
అలా హోమాలు చేస్తున్నావు నువ్వు, పక్కవాడిని ఎవరినో దూషిస్తున్నావు, ఆరాధన చేస్తున్నా అంటున్నావు, ఎవరినో అసహించుకుంటున్నావు. ఇలాగా మీరు చూడండి, ఎక్కడైనాను ముష్టి వాళ్ళంతా కూడా దేవాలయాలు ప్రాంగణాల్లో బయట ఉంటారు. ముష్టి వాళ్ళు లేని ప్రార్థనా మందిరాలు ఎక్కడుంటాయో తెలుసిన, వాటిని గురుద్వారాలు అంటారు. చూడండి, అక్కడ ఆ జనంలో ఉన్నవాళ్ళు ఏనాడు ముష్టెత్తుకోరక్కడ. వాళ్ళు ఏం చేస్తారు, అక్కడికి వెళ్ళి కరసేవ ఏదీ లేకపోతే గుమ్మాలు తుడుస్తారు, అక్కడ చెత్త ఉంటే తాము స్వయంగా తీసి పక్కన పడేస్తారు, చెప్పులు తుడుస్తారు, అక్కడ ఉన్న వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తారు. సరిగ్గా భోజనాల టైంకి గంట కొట్టగానే ఏదో సిగ్నల్ ఉంటుంది, లంగర్కి వెళ్తారు. లంగర్కి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన 2 రొట్టెలు 3 రొట్టెలు ఫ్రీగా పెడుతున్నారు. దాన్ని 5-6 రొట్టెలు ప్యాక్ చేసి ఇంటికి పట్టుకెళ్ళరు వాళ్ళు. అక్కడుంది. అలాగే కొన్ని 1-2 దేశాలు ఉన్నాయి, ముష్టివాడు అన్నవాడు కనిపించడు అక్కడ. మరి నువ్వేం చేస్తున్నావు? వాళ్ళల్లో కూడా దేవుడు చూడగలవా నువ్వు? వాళ్ళు తిడుతున్నావు నువ్వు, ప్రయోజనం ఉంది. అదే అంటున్నాడు, యోమాం సర్వేషు భూతేషు స్థితం ఆత్మానం ఈశ్వరం హిత్వా, వదిలిపెట్టేసి అర్చాం భాజనే మోహాత్ భస్మన్యేవ జుహోతి సహా. నేను అర్చన చేస్తున్నాను, యాగం చేస్తున్నాను, ఓ బ్రహ్మాండంగా ఉపన్యాసం చెప్తావు, నిన్ను పలకరించడానికి వచ్చినవాడు చీదరించుకుంటావు. ఎందుకు? ఆ ప్రయోజనం ఏముంది? అర్థం ఏమన్నా ఉందా? నిన్నింత వాణి చేసిన గురువు పేరు చెప్పు, ఆ గురువుకి సంబంధించిన స్మారక సభలను జరిగితే నువ్వు నాకు టైం లేదు పొమ్మంటావు. చివరికి నీకు పేరు వచ్చినందుకు పేరు తెచ్చిపెట్టిన వాళ్ళు ఎవరో ఉంటారు గురువులు, వాళ్ళ పేర్లు పెట్టి నీ పుస్తకాల్లో వాళ్ళ పేర్లు వేసుకుంటావు, వాళ్ళ ఫోటోలు వేసుకుంటావు, ఆయన నాకు గురువు అంటావు. ఎందుకు ఇలాగే? ఏం చేస్తున్నావు నువ్వు? అది అన్నమాచార్య వారు ఎన్నో చోట్ల అన్నమాట. ఒక మాట మళ్ళీ చెప్తాను, నిన్ను నన్ను ఎంచుకొని నేరమి కాక నీ ఆధరు బొమ్మను నేను ఇంతే కాక. నువ్వున్నావయ్యా నా లోపల, నువ్వున్నావు కనుక నేను నిలబడ్డాను. అంటే సకల భూత అంతర్యామి అయిన పరమాత్మని వదిలిపెట్టి వేరే ఆరాధనలు చేసి ఏమన్నా అంటే అందరి దేవతలు ఒకటే కదండి, తేడా ఏముందండి అని అంటారు. అందరి దేవతలు ఒకటే, పక్కింటి అయింది బట్టతలే, మా అయింది బట్టతలే అయిందిట. అర్థం ఉంటుందా? వనితకు బాగా సొమ్ములు మంగళసూత్రము తానోను అని అడిగారు. అన్ని ఆభరణాలే అనుకుంటే కట్ల కాసుల పేరు పోతేనూ ఏడుస్తుంది, మెడలో మంగళసూత్రం పోయినా ఏడుస్తుంది. దేనికి ఎక్కువ ఏడుస్తుందండి? ఆలోచించండి. ఇది పావలా ఎత్తు, అదేమో 75,000. దేనికి? అది కాదు. ఇష్టదైవము పరమాత్మ, నీ కులదైవం ఎప్పుడు కూడా మంగళసూత్రం వంటివాడు, అది గుర్తుపెట్టుకోండి. అంచేత అలాగా అలా హోమం చేసినట్టే అవుతుంది. భవంతి ఇది భూతాని అని చెప్పి, పుట్టేవన్నీ కూడా భూతములు అంటే పృథివ్యాధి అవన్నీ కూడా, అంతేకాదు బాలగ్రహాదులు ఇవన్నీ కూడా, వీటన్నిటినీ ఆవాసముగా కలిగినవాడు, వాటిని ఆవాసముగా కలిగినవాడు, వాటిని తన యందు ఉంచుకున్నవాడు. వసంతి త్వయి భూతాని భూతావాసస్తతో హరే అని పురాణ వాక్యం చెప్తుంది. ఇవన్నీ ఆయనలో ఉంటాయి, ఆయన వీనిలో ఉంటాడు. అందుకని చెప్పి అంటే సర్వప్రాణులకి సర్వ ప్రదేశాలకి తానే ఆవాసము. ఆ ఒక్క రామావతారంలో తప్ప ఇతర సందర్భాల్లో స్వరాన్ని బట్టి అనాశ్రితులకి సైతము తన వైశిష్ట్యాన్ని ప్రదర్శించాడు. రామావతారంలో సంపూర్ణమైన మానవావతారం కనుక అది చూపించలే, మిగిలిన అవతారాలు అవతారాన్ని బట్టి చూపించుకుంటూ వెళ్ళాడు. అది విశేషం. ఒక ప్రదేశము, ఒక వ్యక్తి, ఒక విశేషం, వీటికి పేర్లు వస్తాయి. అంటే అంతవరకు ఆ గుడి ఉందని తెలియదు ఎవరికి కూడాను, ఉందని తెలుసును, ఎప్పుడూ పెట్టుకోలేదు. చివరికి ఉన్నట్టుండి 21వ శతాబ్దం ప్రారంభంలో దానికి ఎంత టాప్ లెవెల్ పేరు వచ్చిందండి పాపము. ఎంత పేరు వచ్చింది అంటే మొదట 11 ప్రదక్షిణాలు చేసి తర్వాత ఆ పని ఏంటైతే 108 చేయడం, ఇలా మొదలెట్టి ఎక్కడికో వెళ్ళిపోయి చివరికి ఎన్ఆర్ఐ దేవుడు అని పేరు పెట్టారు. అలాగే ఒక దేవుడు ఉంటాడు, 67, 65 దాకా ఆయన ఎవళ్ళు దండాలు పెట్టలే, అప్పటికే ఉన్నాడు ఆయన. ఉన్నట్టుండి అక్కడి నుంచి వేవు ఒక సీజన్ లోపల 40 రోజులు 45 రోజులు దీక్ష, మండల, అర్ధమండల, పావు మండల, ఇలా దీక్షలు మొదలైపోయాయి. మరి ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన సాధు మహారాజు ఉండేవాడు ఆయన ఎవరైనా తలుచుకుంటున్నారా? 69, 70 తర్వాత ఇప్పటికీ ఆయన ఫోటోలు ఎక్కడం కనిపిస్తే ఈయన కదా వాళ్ళందరూ ఆరాధించారు అనిపిస్తుంది. అంటే ఒక కాలములో ఒక దేశములో పరమాత్మ నిలచి ఉన్నాడంటే సర్వదేశ సర్వకాల సర్వావస్థల ఎందు కూడా ఆ కీర్తి ఉంటుంది. లేదు, ఎవళ్ళకి ఏ కీర్తి ఎంతవరకు రావాలో
అంతవరకు వచ్చి అలాగే అంటే సర్వభూతావాస ఆయన ఉంటాడు పరమాత్మ, అది చూడాల్సి ఉంటుంది. ఓం భాసినే నమః. భాస కాంతి కలిగినవాడు, కాంతికి స్థానమైనవాడు. భా విద్యతే యస్మిన్ ఇది భాస, కాంతికి స్థానమైనవాడు. భాస్రు దీప్తవు అని చెప్పి, భాసతే భాహ అని చెప్పి వ్యాకరణం. ప్రకాశించేది కాంతి. కాంతి అనగానే నిప్పు వెలిగిస్తేనో సూర్యుడు వస్తేనో మరుడు వస్తేనో అక్కల్లా ఓ మనిషి ఉన్నాడు. మనిషి ఉన్నాడు కానీ మనిషి లోపల ఒక స్పార్క్ అంటా మనం కనిపిస్తుంది. ఒక జంతువు, ఆ జంతువు లక్షణంలో కాంతి ఉంటుంది. కాంతి లేని వస్తువు అన్నది ఏది ఉండదు, నువ్వు చూడగలిగి ఉండాలంతే. అంచేత ప్రకాశింపజేసేది. భాసం ధర్మం వా సినోతి ఇది భాస. తస్య భాస సర్వమిదం విభాతి. ఒక వస్తువు, ఒక ద్రవ్యము, ఒక జంతువు, ఒక జీవుడు ఫలానా అని గుర్తుపట్టడానికి వీలైన కాంతి స్వరూపం ఏదుంటుందో అది కాంతి, అది భాష అదనమాట. అంచేత అతని భాష చేతనే, అతని కాంతి చేతనే సకల వస్తువులు కూడా నామ రూపే వ్యాకరవాణి అంటారు. మొదట పేరు పెట్టాడు, తర్వాత రూపాన్ని పెట్టాడు. ఇదే వేదంలో ఒక చాలా అందమైన సందర్భం ఉంది. పేరు పెట్టి సంకల్పం చెప్పాలా, పేరు పెట్టలేదు ఇంకా పిల్లవాడికి, పూజ ఎలా చేయాలి? పేరు చెప్పి చెప్పాలా, పేరు చెప్పకుండా చెప్పాలా? ఎలా చెప్తే ఏమిటి? దాని తమాషాగా ఉంది ఒక వేదమంత్రం తమాషాగా. అంచేత పరమాత్మ స్వరూపంగా భావన చేసినప్పుడు ఆ కాంతి ఉండి తీరుతుంది. అతని కాంతి వల్లనే సకల ప్రపంచము ప్రకాశిస్తోంది అని చెప్పి వేదం చెప్తోంది. సిపయో రశ్మ్య ఉచ్యంతే తైరావిష్ట అని యాస్కాచార్యుల వారు భాష శబ్దాన్ని చెప్తూ సిపివిష్ట అన్నదాన్ని చెప్పారు. అంటే కాంతి కిరణాల చేత ఆవరించబడినవాడు. ఉద్యోగ పర్వంలో కూడా ఒక తోట చెప్తారు మనకి, రోమకూపేషు చ యథా సూర్యస్యేవ మరీచయ. అలాగా పరమాత్మ చెట్టు ఉద్యోగ పర్వంలో తన దివ్యరూపాన్ని చూపించాడు. రోమకూపముల లోపలంచి రోమకూపేషు యథా సూర్యస్యేవ మరీచ. సూర్యకాంతులంటే ఒక్కసారిగా శరీరం నుంచి అలా వెలువడుతున్నాయిట. దాంతో దుర్యోధనాలంతా స్పృహ పడిపోయారు. పుణ్యాత్ములైన వాళ్ళు అంటే భీష్ముడు, ద్రోణుడు, కురుపుడు, అశ్వత్థామ కూడా లేదా అవకాశం. ఇలాగ వీళ్ళందరూ చూస్తున్నారు. కణ్వ మహర్షి, నారదుడు, వీళ్ళంతా అందరూ ఉన్నారు అక్కడ. వాళ్ళు చూడగలిగారు తప్ప ధృతరాష్ట్రుడు కూడా, విదురుడు కూడా చూడగలిగాడు. ధృతరాష్ట్రుడు కావాలంటే అప్పుడు తాను కన్నులు ఇచ్చాడు పరమాత్మ. అలాగా ఓం భాసినే నమః. అలాగా అంటే కృష్ణ పరమాత్మ శరీరంలోంచి ప్రతి రోమకూపంలోంచి కాంతి అలా వచ్చింది అని అంటారు. అలాంటిది ఓం భాసినే నమః. భగవద్గీతలో కూడా ఇదే వర్ణన చెప్తారు. తేజోభిరాపూర్య జగత్ సమగ్రం భాసః తనోగ్ర ప్రతపంతి అంటాడు. ఏమయ్యా, నీలోంచి వచ్చిన కాంతులన్నీ తపింపజేసేస్తున్నాయ్యా అన్నాడు అర్జునుడు. అందుకని భాసినే నమః. శ్రీనివాస. ఓం శ్రీ నివాసాయ నమః. అనపాయినైన లక్ష్మీ అమ్మవారికి నివాసమైన వాడు, లక్ష్మి యందు తాను వసిస్తున్నవాడు. అంచేతనే మనకి శాస్త్రం చెప్పింది ఏమిటంటే సర్వ విలాసములకి కూడా, విలాసం అంటే అడ్రస్, అన్నిటికీ కూడా మూలం ఎవరు? అంచేత అమ్మవారే. అమ్మవారు ఉన్నారనుకోండి, కవిత, వనిత, లత అని చెప్పి మనకి అమ్మవారు ఉన్నారు అంతే సరిపోతుంది అక్కడ. అంతేకాదు యస్యాస్తి విత్తం స నరకులీన. వాడు ఎవరి దగ్గర డబ్బు ఉంటుందో వాడే కులీనుడు, వాడే గొప్పవాడు, వాడే మహానుభావుడు. చెత్తవాగుడు వాగుతున్నాడు అనుకోండి, వాడు డబ్బున్నవాడు, ఆయన మహానుభావుడండి. పుంభావ సరస్వతి. వాడు ఏం వాగితే ఏం కొమ్మలను మూసుకున్నాడు, మితభాష అండి ఆయన అంటాడు. వాడు 10 మంది చూస్తుండగా 5 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, అది చూస్తుంటే మహాదాత అంటాడు. అసలు నయా పైసా ఎవరనుకోండి గుప్తదాత అంటాడు. దుంపతిగా డబ్బుంటే గంతే అనే సర్వే గుణ కాంచనం ఆశ్రయంతి. అలాంటి అమ్మవారు కూడా ఈయననే ఆశ్రమగా కలిగినది, ఆవాసముగా కలిగినది. ఆమె యందు ఈయన కూడా ఉన్నవాడు శ్రీనివాసుడు. ఓం ఖడ్గినే నమః. ఖడ్గము ధరించినవాడు. ఖడ్గం అస్య అస్తి ఇది ఖడ్గధర. ఖడ్గి. ఖడ్గం దేనికి? దానికి వివరం చెప్పాలంటే కొంచెం దూరం వెళ్ళాలి. దానికి విష్ణు ధర్మోత్తరంలో ప్రత్యేకించి 2వ ఖండంలో
17వ అధ్యాయంలో ఖడ్గము ఎలా తయారు చేయాలి, ఖడ్గంలో రకాలేమిటి, ఖడ్గానికి ఉపయోగించే ఈ మెటీరియల్ ద్రవ్యం ఏది, ఖడ్గం పొడి ఎంత ఉండాలి, మహారాజు చేతిలో ఖడ్గం ఎంత ఉండాలి, సైనికుడి చేతిలో ఎంత ఉండాలి, చురకత్తి ఎలా ఉండాలి, అద్భుతంగా చెప్పాడు అక్కడ. అదిగో అలాంటి అద్భుతమైన ఖడ్గము. ఆ ఖడ్గానికి పేరేమిటండి? నందకము అని కదా పేరు. అలాంటి నందకము. ఆ ఖడ్గం చూడగానే అది చూడగానే గొప్పగా మనకి పంచాయత స్తోత్రంలో కూడా ఖడ్గాన్ని చాలా గొప్పగా శత్రువుని ఛేదించడానికి ఉపయోగిస్తారు. ఆ ఖడ్గం ఉపయోగించిన తర్వాత ఓసారి వెనకటి రోజుల్లో హైదరాబాద్లో కర్ఫ్యూలు ఇవన్నీ ఉంటుండేవి. దాంట్లో మా ఫ్రెండ్ని అడిగా, ఏమయ్యా, మా అబ్దుల్ రషీద్ అని మా ఫ్రెండు, నేను ముస్లిం కాలేజీలో పనిచేశాను, వాడు నా స్నేహితుడు ఉండేవారు. ఏమయ్యా, కత్తి పొడితో ప్రాణం పోయిందంటారు, కత్తితో పొడిస్తే అలా పోతుంటాయా ప్రాణం అని అడిగా. 2-3 సార్లు పొడిస్తే పోవచ్చేమో, కానీ ఒకసారి పొడితే లేదు బాబు, పొడిచినప్పుడు కాదు, పొడిచి తీసేటప్పుడు ఇలా తిప్పి తీస్తారు, నరాలు దిగిపోతావు, నాయన కంగారు పెట్టావు, ఇంక అడగను రా బాబు అన్నాను. అక్కడ చెప్తాడు ఖడ్గ ప్రయోగం ఎలా చేయాలి. 14 సార్లు పొడి చంపకొదుట విశ్వధర్మోత్తరం చెప్తుంది. ఖడ్గ ప్రయోగం అంటే ఒక్కసారి ఖడ్గాన్ని ప్రయోగించినట్టయితే అవతలలో మరణించాలి, అప్పుడు వీడి ఖడ్గవీరుడని ప్రసిద్ధి. ఖడ్గ ప్రయోగంలో ఎవరు నిష్ణాతుడు అంటే సహదేవుడు ఉంటుంది మహాభారతం. నకులుడేమో రథాన్ని పరిగెత్తించడంలో, సహదేవుడేమో ఖడ్గాన్ని ఉపయోగించిన ఖడ్గజాలంలో, ధర్మరాజు కూడా పేరుంది అక్కడ. అంత గొప్ప ఖడ్గాన్ని ధరించిన వాడు ఆయన ఖడ్గి. ఖడ్గజిహ్వ, ఖడ్గము వలె తేజస్సు కలిగిన జిహ్వ కలిగినవాడు. ఖడ్గానికి సంబంధించి ఒక కవి, ఆధునిక కవి, పేరు గుర్తు రావటం లేదు, విమర్శ ఎలా ఉండాలి అని చెప్తూ కొడవటిగడ్డి కుటుంబరావు గారిని గుర్తు ఆయన అంటారు ఒక చోట, విమర్శ అన్నది ఖడ్గముతోటి ఛేదించినట్టు ఉండాలి తప్ప రంపముతో కోసినట్టు ఉండకూడదు. రంపం ఏం చేస్తుంది, ఒక్కసారి కొయ్యదు, అది నలగొట్టి చంపుతుంది, అది ముక్కలు చేస్తుంది. ఖడ్గం అలా కాదు, ఒక్కసారి వేస్తే ఆ వేటికి 2 ముక్కలు అవుతాయి. విమర్శ అన్నది ఎప్పుడు కూడా రంపములా నలగొట్టకూడదు, ఖడ్గములా ఛేదించాలి అంటారు. ఓ ఖడ్గం మన పాపాలని అలా ఛేదిస్తుంది. ఖడ్గ జిహ్వ, ఖడ్గము వలె తేజస్సు కలిగిన జిహ్వ కలిగినవాడు అంటే ఖడ్గము వలె వాడి అయిన జిహ్వ కలిగినవాడు. లిహంతి అనయ రసాన్ జిహ్వ. ప్రత్యేకించి జంతువుల నాల్కలలో విశేషం, ఒక్కదానికి ఒక్కొక్క విశేషం ఉంటుంది. సింహానికి ఏమిటంటే నాలుకతోటి అందుకుంది అంటే ఆ పదార్థంలో మొత్తం రసాన్నంతా కూడా గ్రహించగలదు, అది విశేషం అన్నమాట. అందుకని జిహ్వ. అలాంటి జిహ్వ 7వ స్కంధంలో చెప్తాడు పోతన్న గారు, కరవాల చెంచల క్షురాంత జిహ్వం అని. వ్యాసుడంటే పోతన గారు అన్నారు సార్, కల్పాంతకాల సకల భువనగ్రసన విలతత విజృంభమాణ సప్త జిహ్వాతులిత తరళతరాయమాణ విభ్రాజమాన జిహ్వుండును. అక్కడ అలాగ ప్రళయకాలంలో అగ్ని ఎలాగైతే మండిపోతాడో ఆయన జిహ్వల జ్వాలు ఎలా ఉంటాయో అతని యొక్క నరసింహుని యొక్క జిహ్వ కూడా ఖడ్గ జిహ్వ. అంత గొప్పగా మొత్తం సకల ప్రపంచాన్ని కూడా ఉపసంహరించేటప్పుడు తను అంత అందంగా తీసుకుని రసాన్ని స్వీకరించడం అంటే అర్థం ఏమిటి? వాడు చేసిన పుణ్యములన్నీ గమనించాలి, పాపాలు గమనించాలి. మళ్ళీ వాడికి జన్మిస్తే ఈ పుణ్యాలకి పాపాలకి తగినట్టుగా దేశము, కాలము, పాత్రము, అనుభవయోగ్యమైన పద్ధతులు అన్నీ ఇవ్వాలి. అందుకని ఖడ్గజిహ్వ. సింహ, మళ్ళీ 2వ పదం ఎందుకండి అంటే దీనికి పరాశర భట్టర్లు చమత్కరించారు. సింహాన్ని చూచేంత వరకు కూడా మానవుడన్నవాడుట ఒక భావంతో ఉంటాడట. కానీ సింహాన్ని చూసిన తర్వాత తన ఆకారం తాను అద్దంలో చూసుకున్నప్పుడు అసహ్యం వేస్తుందట వీడికి. నా శరీరం బాగానే ఉంది కానీ ముఖం మాత్రం బాగుండలేదు అనుకుంటాడట. వాడే సింహాన్ని చూచాడనుకోండి, అడవిలో కానీ జూ పార్కులో కానీ. జూ పార్కు ఒక పేరుండేది, బతికిన కాలేజీ అని చెప్పి. పాలగుమి పద్మరాజు గారు ఒక అద్భుతమైన నవల రాశారు, బతికిన కాలేజీ అని. సొసైటీ అంతా అలాంటి జూ లాంటిదని చెప్పడానికి. అక్కడికి వెళితే సింహాన్ని చూస్తే అసహ్యం వస్తుందట. అంటే నిజమైన సింహాన్ని చూచినా, మానవుణ్ణి చూచినా కూడా, అంటే పూర్ణ సింహాన్ని చూచినా,
పూర్ణ మానవుని చూచినా కూడా అసహ్యం వేసేలాంటి సన్నివేశం ఏర్పడుతుంటా నరసింహ గొప్పతనం పెట్టా. అంచేత శరీరం బాగుంది కానీ తలకాయ బాగుండలేదయ్యా, తలకాయ బాగుంది కానీ శరీరం బాగుండలేదయ్యా అనుకుంటాట. అందుకని సింహ. కాబట్టి ఆయనకి మృగం న అని చెప్పి ఉపనిషత్తు. ఆయన మృగము కాదయ్యా, మృగం న, మృగము వంటివాడు. స్తుహి గర్తపదం యువానం మృగం న భీమం. మృగము వలే భయంకరుడు, మృగం న, ఆయన మృగం కాదయ్యా కానీ భయంకరుడే. ఇలాగా ఇన్ని అర్థాలు చెప్తారు అక్కడ. అంచేత మృగములా దర్శనమిచ్చిన మృగము కానివాడు, అలాంటి వాడు కనుక ఆయన సింహ అంటావయ్యా. ఖడ్గవాస. ఓం ఖడ్గవాసాయ నమ. ఖడ్గ ఆవాసాయ నమ. ఖడ్గమే ఆవాస స్థానముగా కలిగినవాడు. అంటే ఖడ్గము గద ఇలాంటి వాటికి సమర్థత కలిగించినవాడు. ఖడ్గం అక్కడే పడుంది, గద అక్కడే పడుంది, ఎవడైనా భయపడతాడా? ఈ గదకి కూడా మన వాళ్ళు చలనచిత్రాల్లో కూడా అందమైన సన్నివేశాలు చూపిస్తారు, మనం పట్టించుకోబట్టిని. ఉదాహరణకి హనుమంతుడు గద ఎక్కడైనా వాడాడండి? ఎక్కడైనా వాడాడా? హనుమంతుడి కిరీటం ఎక్కడైనా ఉందా? జాంబౌద్ధుడి కిరీటం ఉందా ఎక్కడైనా? మనం వేసేస్తుంటాం పాపం. వాళ్ళెవళ్ళు గదలు కానీ విండ్లు కానీ ఏం వాళ్ళ నఖాయుధ దంష్ట్రాయుధ ఇంతే వాళ్ళు ఉన్నది. కానీ హనుమంతుడు అని కానీ చేతిలో గద లేకపోతే మనకి నిద్ర పట్టదు. అది పద్ధతి అన్నమాట. ఇలాగే ఏమిటో ఆ గద ఎందుకు పెట్టారంటే తంత్రశాస్త్రంలో కారణం ఉంది, అది వేరే మాట్లాడుకోవాలి మనం. ఇక్కడ చెప్పొచ్చేది ఏమిటంటే గదకి ప్రత్యేకించి బలం ఉండదు, ఖడ్గానికి ఉండదు. నేను ఎక్కడాగైనా గుర్తుంది, పింగళి నాగేంద్రరావు గారు సర్వసాధారణమైన సంభాషణ రాసినా కూడా అందంగా ఉంటుంది అది. కృష్ణ పరమాత్మ అర్జునుడికి సుభద్రకి వివాహం అయిన తర్వాత ద్వారకానగర్ నుంచి కానుకలు పట్టుకొచ్చాడు ఇంద్రప్రస్థానికి. పట్టుకొచ్చి భీమసేనుడి కోసం అని చెప్పి 10 మంది మోసుకొస్తారు పెద్ద బాక్స్, దాంట్లో గద ఉంది. భీమసేన నీకోసం అన్నాడు. ఆకారం భీకరంగానే ఉంది అన్నాడు పాపం. అని చెప్పి ఎడం చేతుడు లేవబోయాడు, లేవటల్లా గద. అప్పుడు కుడి చేతుడు ఇలా అన్నాడు, అప్పుడు లేవలే, బలవంతా ఉపయోగించి లేవదీశాడు. ఆనందపడిపోయాడు వీడు, నాకు తగ్గని పట్టుకొచ్చావయ్యా. అంటే ఓ గదకి ఎలాంటి లక్షణం ఉండాలో, ఎలాంటి ప్రభావం ఉండాలో అది కల్పించినవాడు పరమాత్మ. అంటే గద అలా ప్రయోగించవచ్చు అని చూపించినవాడు పరమాత్మ మాత్రమే. అలాగే సహదేవుడికి ఖడ్గం పట్టుకొచ్చాడు కానుక. నీకు అవసరం లేదు ఈ సినిమా ఆ సత్యాలు, కానీ పరమాత్మ స్వరూపం చెప్పడానికి ఎంత అందమైన సన్నివేశం చూడండి. ఆ వరలోంచి కత్తి తీస్తాడు, తీసి వెంటనే అంటాడు, బావా ఒక్కసారి దిగ్విజయ యాత్ర చేయాలనిపిస్తోంది నాకు అంటాడు. తమాషా చూడండి ఎంత తమాషాగా. అంటే రాబోయే సంఘటన రాజ్యం జరగబోతే చెప్పడు ఇలాగ. అంటే ఖడ్గమునకు కానీ గదకి కానీ స్వతంత్రంగా వెళ్ళే ప్రయోజనం లేదు, చేత్తో ఉంటేనే పలుకుతుంది. శంఖం ఉందనుకోండి, పెదవి తాకిడికి ధ్వనిస్తుంది, జనాలు చచ్చి ఊరుకుంటారు. విష్ణుచక్రమును సంకల్పం చేత వెళ్ళిపోతుంది, ధనుస్తుంది, తను వదిలిపెడతాడు. కానీ గద వదలడానికి లేదు, చాలనమే. అలాగే ఖడ్గం చాలనమే. ఈ రెండిటి వల్ల కూడా వాటికి ఒక శక్తి, యుక్తి, గతి, కీర్తి కలిగించిన వాడు కనుక ఖడ్గవాస. విష్ణు ధర్మోత్తర పురాణంలో ఖడ్గము నందక రూపంగా భగవంతుడి అవతారము అని చెప్తారు. అక్కడ బ్రహ్మ సుమేరు పర్వతం దగ్గర యజ్ఞం చేస్తుండగా యజ్ఞ విఘ్నకరులని వాళ్ళని వధించే నిమిత్తం అని చెప్పి పరమాత్మ ఆవిర్భవించాట. పురుష పావకాత్ బభౌ నీలోత్పలదళశ్యామ ప్రాంశు సువదన శ్రీమాన్ బలేన అప్రతిమో భువి తస్మాత్ సహ నందకో నామ ఖడ్గమభూత్. ఒకటి క్షమించాలి, మీరు చాలామంది ఉపన్యాసకులను చూస్తుంటారు, వాళ్ళు పాపం కాగితాలు చూడకుండా చెప్పిస్తారు, మంచి ధారణ కలిగిన వాళ్ళే. ఎంచేతంటే వాళ్ళకున్న అదృష్టం మాకు లేదు. వాళ్ళు ఒకే టాపిక్ 150 చోట్ల పదే చెప్తారు కనుక మొదటిసారి కాగితాలు చూసుకుంటారు, ఇక తర్వాత చూసుకోగల. మాకు మొదటి నుంచి కూడా 86 నుంచి కూడా అలవాటు ఏమిటంటే ఏదైనా విషయం తీసుకుంటే కొత్తది చెప్పడం, కొత్తగా చెప్పడం అలవాటు మా ఆచార్యుల వారు నేర్పింది. పైగా లక్ష్మీ నృసింహ సహస్రనామ స్తోత్రం ఇంతవరకు ఉభయ రాష్ట్రాల్లో ఎవళ్ళు కూడా మా చేత చెప్పించుకోలే. అసలు ఆ స్తోత్రం ఉందని ఎవరికి తెలియదు.
అడిగిన వాళ్ళు కూడా మేము కొంతవరకు రాసిచ్చిన దాకా ఉండి ఆ దేవస్థానం వాళ్ళు కూడా నమస్కారం పెట్టి ఊరుకున్నారు. మళ్ళీ వాళ్ళు పలకరించలే. కానీ నా అదృష్టం 10 మందితో పంచుకోవడానికి ఇదొక మార్గం అని చెప్పి, అందుకని చెప్పి అక్కడ ఉన్నవి మేము కొన్ని చూసి చదవక తప్పటం లేదు. ఎంచేత తథా లిఖిత పాఠక అని శాస్త్రం ఉంది. చూసి చదివేవాడు ఎందుకు పనికిరాని వాడని చెప్పి, ఎందుకు ఏ పనికి రానివాడిని అని తెలుసును, అందుకని ఈ పనికైనా ఉపయోగిస్తానని చేస్తున్నాం అన్నమాట. పురుష పావకాత్ బభౌ నీలోత్పల దళశ్యామ, నల్లని రంగుతోటి వచ్చాట. ప్రాంశు సువదన శ్రీమాన్ బలేన అప్రతిమోభువి, ఆయన కాస్త నందకము అయ్యాడు. ఖడ్గరూపం అక్కడి నుంచి వచ్చింది. ఇందాకనే చెప్పుకున్న విష్ణుధర్మోత్తర పదంతో ఉంటుందని, ఇదిగో ఇక్కడది. అందుకని ఖడ్గవాస చేత ఖడ్గముగా చూడకండి, భగవంతుని స్వరూపము అంచేత. ఇప్పటికీ మా పల్లెటూళ్ళలో తాడిపర్రు అటు పక్కని వాళ్ళు వడ్రంగులు కానీ, కుమ్మరులు కానీ, మరొకళ్ళు కంసాలు కానీ, వీళ్ళంతా నీ పేరు పెడితే ఏమనుకోకండి, కులవృత్తులు ఇవి. కులవృత్తుల వాళ్ళు ఉదయం లేచి పని మొదలు పెట్టేటప్పుడు ఒక్కసారి వాటికి నమస్కరించి పని మొదలు పెడతారు. అవన్నీ కూడా విశ్వకర్మ స్వరూపుడైన పరమాత్మ చేత సృష్టించబడినవి, విశ్వకర్మ స్వరూపాలవి. ఎంతమంది విశ్వకర్మని కానీ ఆయనకు 24 చేతులు బలం పెట్టేసి ఆయన దండం పెట్టి ఊరుకుంటారు. విని చెప్తారు. ఒకసారి చలపతిరావు గారు చెప్పారు, నటుడు చలపతిరావు, ఎన్టీ రామారావు గారి మొహం తుడుచుకున్న గుడ్డలు కూడా మేకప్ అయిపోయింది. ఇప్పుడైతే టిష్యూ పేపర్లు వచ్చాయి, కొత్త పాతకాలం అలా ఉండేది కాదు. నూనె అంతా పట్టింది మొహానికి, అప్పుడు తుడుచుకునేవారు. ఆ పాత గుడ్డలు కూడా ప్యాక్ చేయించి ఇంటికి పట్టుకెళ్ళేవారు, మళ్ళీ ఉతికించి తెచ్చుకునేవారు. ఏమిటన్నాయి అంటే, మరి అవి జీవితం రా, మనకి తిండి పెడుతున్నాయిరా, చెత్తకుప్పలో పారేయకూడదురా. అలాంటి భావన ఎంతమందికి ఉందండి ఈ రోజుల్లో? లేదు. ఎప్పటికీ మాకు శుద్ధ మొక్కను చూసినా, డస్టర్ని చూసినా, ఓ పెన్ను పెన్సిల్ రీఫిల్ చూసినా ఒక్కసారి గుండె జల్లు అంటుంది. అది తీసి పక్కన పెడుతుంటాను. ఇప్పటికీ లక్ష్యం అది. అంచేత ఖడ్గవాస అంటే ఖడ్గము లోపల అంతర్యామిగా ఉన్న పరమాత్మ. అంచేత ఓం ఖడ్గవాసాయ నమః, ఇదొక్కటి విశేషం. తరువాత 9వ శ్లోకంలో అడుగు పెడుతున్నాం. నమో మూలాధివాసాయ ధర్మవాసాయ ధన్వినే. చూడండి, ఇంతవరకు వేదవాక్యాలను అక్కడ ఎన్నుకోవటం లేదు. అంటే వేదం మీద చెప్పిన ఎపిసోడ్స్ చాలా ఉన్నాయి. మరి ఎంతమంది విన్నారో ఏమిటో, బాగుందని కానీ బాగోలేదని కానీ ఒక్కళ్ళు కూడా మాట చెప్పలేదు. వృధాశ్రమ పడుతున్నాను అనిపిస్తుంది. కానీ మనస్సు రాగుతోంది. ఒక్కొక్క దాని ఖడ్గ శబ్దానికి కూడా వేదం నుంచి మంత్రాలు ఉన్నాయి. జ్ఞాపకం చేసుకున్నాం. రాను త్వరగా తర్వాత అలవాటు కొద్ది చేసుకున్నారని ప్రయత్నిస్తూ ఇక్కడ 9వ శ్లోకంలో నమో మూలాధివాసాయ ధర్మవాసాయ ధన్విని ధనంజయాయ ధన్యాయ నమో మృత్యుంజయాయ చ. పదాలన్నీ మనకు తెలిసినట్టుగానే ఉంటాయి. ఎలాగా? మూలాధివాసాయ, మూలాధివాసుడైన వాడు పరమాత్మ. అంతేకాదు ఆయన ధర్మవాస, ధర్మమే తన ఆవాసంగా కలిగిన వాడు. ధన్వినే నమః, ధనుస్సు రూపమైన వాడు, ధనుస్సు కలిగిన వాడు. ధనంజయాయ, ధనమును దాన్ని ధరించినవాడు, స్వీకరించినవాడు, భక్తుల కోసం పోగు చేసి అట్టే పెట్టినవాడు. ధన్యుడైన వాడు, ధన్యత పొందించేవాడు. మృత్యుంజయాయ, మృత్యువునే జయించినవాడు. ఇది ఇక వరుసగా చూసినట్టయితే మూలాధివాసాయ, మూలాధివాసో యస్య అసౌ. మూలము అంటే ఏమిటి? ప్రకృతి. ఈ ప్రకృతి కదా అన్నిటికీ కారణమైనది. అందుకని అంటే దీనికి అధివాసుడు అంటే దీని యందు నిలచి ఉండేవాడు పరమాత్మ. అంటే లయకారకుడు అని అర్థం అన్నమాట. మూలము లోపల తాను ఉంటాడు కనుక మూలం పోయిందనుకోండి నాశనం అవుతున్నాడు. అంచేత ప్రకృతి రావాలంటే ముందు పుట్టాడు కదా. మనకి కన్యాశుల్క నాటకంలో కొన్ని చమత్కారాలు చేస్తారు వాళ్ళు. విధవా వివాహం ప్రోత్సహించాలి అంటేట బాల్య వివాహాలు ప్రోత్సహించండి అన్నాడు ఆయన. విశేషంగా తమాషాగా చెప్తాడు. అంటే బాల్య వివాహాలు వచ్చినప్పుడు కూడా కొంపలనేది అందులో ఇది కాస్త ప్రోత్సహించాలంటే ముందు అది ప్రోత్సహించండి. ఒకదాని పుచ్చి పొదుగుతుందండి. బాల్య వివాహాలు నిషేధించారు, దీన్ని ప్రోత్సహించండి అన్నారు. అది నిషేధిస్తే దీనికి అవకాశం ఇంత వేళాకోవడం చూడండి. అంటే సమాజం మీద ఎలాంటి విసురులు తీశారో గొడవ అప్పారావు గారు చూడండి. అంటే మూలం అంటే అర్థం ఏంటన్నమాట? లయకారమే. అది లయ అయిన తర్వాతే కదా ప్రకృతిగా మారాలి. అది కాస్త మార్చింది
వికృతి కావాలి. అది ఎందుకు వచ్చేస్తారు అంటే విద్యాస్వరూపం కావాలి మనకి. అంటే లయకారకుడు అని అర్థం అన్నమాట. అంటే మరి మూలాధివాసాయ అంటున్నావు, లయ అన్నది ఎలా కుదురుతుంది అంటే సత్వరజస్తమో గుణానం సామ్యావస్థ ప్రకృతి. సత్వము, రజస్సు, తమో గుణం ఈ మూడు కూడా సమానమైన స్థితిలో ఉన్నది ప్రకృతి. ఎప్పుడు ఉంటుందండి అది? లయకారకత్వంలోనే ఉంటుంది. సర్వము మొత్తం ప్రపంచంతా నీళ్ళలో మునిగిపోయిన ఉంటుంది. ప్రకృతి అంటే ప్రకృతిలా కనిపిస్తుంది. వికృతి రూపం అంటే రకరకాల రూపాల్లో ఉండే అంచేత లక్ష్మీవారి స్తోత్రంలో ముందు ప్రకృతి, తర్వాత వికృతి. అందుకని లయ అని చెప్తున్నాను ఇక్కడ. దాని లోపల ఉండేవాడు అంటే మూలము అంటే మన యోగా దాంట్లో ఆధార చక్రము, దానికి ఆధారమైన వాడు అంటే సమాధి అవస్థకి ఇది కారణమవుతుంది. అంచేత పరమాత్మ దర్శనం కావాలని నువ్వు ప్రయత్నించినా నేను యోగా మీద ఎక్కువ మాట్లాడిన ఇక్కడ అవసరం లేదు. దాంట్లో తమాషా బోల్డని తమాషాలు ఉన్నాయి పాపం. ఇప్పుడు మేమంతా సాధించాం అంటున్న వాళ్ళు అడిగినా కూడా ఏం సాధించారో కూడా చెప్పగల అంతా అలాగే అమాయకులు. అందుకని మూలాధారంలో ఉంటాడు. మూలాధివాసాయ ధర్మవాస. ఈ విశేషాలు మళ్ళీ మనం అనుష్ఠానం చేసుకుందాం. అంతవరకు స్వస్తి. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనుజాయ సౌభవాయ సర్వ విద్యాస్వరూపాయ లక్ష్మీ సంశ్లిష్టవర్చసి మధుపాసనోచ్చాయ దేవాయ మంగళం. జగజ్జన్మవదేదాయ జగదానందయతవే జగచ్చక్షునివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. స్వస్తి.